హాయ్ గైస్! ఈరోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో చూస్తే చాలు మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రాఫిట్ అండ్ లాస్‌లో మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. వన్ ఈస్ సీపీ అంటే కాస్ట్ ప్రైస్ అంటే మనకి ఎంత పడ్డది. మనం మార్కెట్ నుంచి మనం కొంటాం గదా! ఎక్కడైనా మనం కొంటాం కాబట్టి దాన్ని మనం దాన్ని కాస్ట్ ప్రైస్ అంటే మనకి ఎంత పడ్డది. అంటే మనం ఇక్కడ సెల్లర్ అనుకోండి, షాప్ కీపర్ అనుకోండి సీపీ. అంటే మనం ఎంతకు అమ్ముతాం. అంటే మన కస్టమర్‌కి ఎంత అమ్ముతాం. అదే సెల్లింగ్ ప్రైస్ అంటాం. సెల్ అట్ ఎస్‌పీ అంటే కస్టమర్ సెల్లింగ్ ప్రైస్. ఇదిగోండి. ద ప్రైస్ అట్ విచ్ ద షాప్‌కీపర్ బైస్ ద ఐటెమ్ ఫ్రమ్ ద మార్కెట్. సెల్లింగ్ ప్రైస్. ద ప్రైస్ అట్ విచ్ ద షాప్‌కీపర్ సెల్స్ ద ఐటెమ్ టు ద కస్టమర్. మీకు ఇక్కడ అర్థం కాకపోతే తెలుగులో కూడా చదువుకోవచ్చు. షాప్‌కీపర్ మార్కెట్ నుంచి ఒక వస్తువుని ఎంత ధరకి కొంటాడో దాన్ని మనం కాస్ట్ ప్రైస్ అంటారు. షాప్‌కీపర్ కస్టమర్‌కి ఒక వస్తువుని ఎంత ధరకి అమ్ముతాడో దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. ఓకే. వాట్ ఈస్ ప్రాఫిట్? అంటే మనకి ప్రాఫిట్ అంటే ఏంటి? లైక్ మనం వస్తువుని మనం కొంటున్నాం. అది రూ. 100 దాని కాస్ట్ ప్రైస్ అంటే రూ. 100. మనం సెల్ చేసేదంతా సెల్లింగ్ ప్రైస్ రూ. 120. మనకి ప్రాఫిట్ ఎంతొచ్చింది? రూ. 20 ప్రాఫిట్. ఇదిగో ఎస్‌పీ ఈస్ గ్రేటర్ థాన్ సీపీ. అంటే మనం అమ్మింది ఎక్కువుండాలి. కాస్ట్ ప్రైస్ తక్కువుండి మనం సెల్ చేసేది ప్రైస్ ఎక్కువుండాలి. అందుకని ఎస్‌పీ ఈస్ గ్రేటర్ థాన్ సీపీ. అంటే ఎస్‌పీ ఎక్కువుండాలి. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువుండాలి. అప్పుడు మనం ప్రాఫిట్ చేసినట్టు. ఎప్పుడైతే మీకు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువుంటే అది ప్రాఫిట్ అని అర్థం. నెక్స్ట్ వాట్ ఈస్ లాస్? లాస్ అంటే ఏంటి ఇక్కడ? మనం కొన్నదానికి, మనం అమ్మిన దానికి మనకి తక్కువ మనం అమ్మింది రేట్ తక్కువుంటే మనకు లాస్ వచ్చినట్టే కదా! నేను ఒక దగ్గర రూ. 100 పెట్టి కొన్న ఒక ఐటెమ్. దాన్ని నేను రూ. 80కి అమ్మా. అప్పుడు ఎంత నాకు లాభం ఇది లాస్ వచ్చింది? రూ. 20. దాన్ని లాస్ అంటారు. అప్పుడేమవుద్ది? మనం అమ్మినంత సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ లెస్ థాన్ కాస్ట్ ప్రైస్. అంటే మనం కొన్నదాన్ని మనం సెల్ చేసిన ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా లెస్ ఉంది. ఎస్‌పీ ఈస్ లెస్ థాన్ సీపీ. మీరు ముందే ఈ ఎస్‌పీ, సీపీ అని మీకు తెలిస్తే చాలు. మీకు ఇంకా ఈజీ అవుద్ది. ఓకే. మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం రియల్ లైఫ్ స్టోరీస్, మినీ స్టోరీస్. ఇక్కడ ఉంది. మనం 200కి కొన్నాం కారు. లైక్ ఒక షైనీ టాయ్ కార్ రూ. 200 కొన్నాం. ఒక చిన్న కారు. మనం దాన్ని ఎక్కడో పెట్టి 250కి అమ్మాం. మనం ఇక్కడ ఏం చేసినట్టు? ఇక్కడ ప్రాఫిట్ మనం గెయిన్ చేసినట్టు. ప్రాఫిట్ వచ్చింది మనకి. ఇక్కడ ప్రాఫిట్ మేక్ చేసాం మనం. ఇట్స్ ఎ ప్రాఫిట్. నెక్స్ట్ స్టోరీ. ఓల్డ్ కామిక్ బుక్స్. నేను ఒకరి దగ్గర ఓల్డ్ కామిక్ బుక్స్ తీసుకొని రూ. 100 కొన్నా ఒకళ్ళ దగ్గర. అంటే లైక్ మార్కెట్‌లో రూ. 100 కొని నేను వేరే వాళ్ళకి కస్టమర్స్‌కి అమ్మాలి. కానీ నాకు సేల్ జరగలేదు కాబట్టి నేను జస్ట్ ఆటిలికి డిమాండ్ లేదు కాబట్టి నేను 80కే అమ్మా. అప్పుడు నాకు అక్కడ ఏమొచ్చింది? లాస్ వచ్చింది. ఫ్రూట్స్. ఫ్రూట్స్ నేను 150 కొన్నా. మళ్ళీ 150కే అమ్మా. ఇక్కడ నో ప్రాఫిట్, నో లాస్. ఇది బేసిక్స్. ఇది తెలిస్తే మీకు ఇంకా ఫ్యూచర్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఈజీ అవుద్ది. ఫస్ట్ ఇవి నేర్చుకోండి బేసిక్స్. ప్రాఫిట్ ఎప్పుడు మనం మేక్ చేస్తాం? సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ థాన్ కాస్ట్ ప్రైస్ ఉన్నప్పుడు. అంటే మనం అమ్మిన ప్రైస్ కొన్న ప్రైస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు. న్యూట్రల్. అంటే నేను రూ. 100 కొన్నాను. రూ. 100కి అమ్మాను. అక్కడ నేనేం ప్రాఫిట్ గెయిన్ చేయట్లేదు కదా! సో, లాస్. లాస్ అంటే ఏంటి? నేను రూ. 100 కొన్నాను. కానీ రూ. 80కి అమ్మాను సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ రూ. 100 పడింది నాకు. కానీ నేను అమ్మింది రూ. 80కి. అక్కడ నాకు లాస్ వచ్చింది. రిమెంబర్ సీపీ ఈస్ వాట్ యూ పే. కాస్ట్ ప్రైస్ ఈస్ వాట్ యూ పే. సీపీ అంటే మీరు కొంటున్న డబ్బులు. ఎస్‌పీ అంటే మీకొచ్చిన డబ్బులు. ఇక్కడ మనం కొన్ని క్వెషన్స్ చూద్దాం. ఏ షాప్‌కీపర్ డీల్స్ అంటే కాస్ట్ ప్రైస్ రూ. 100 పడ్డది. రూ. 1000 పడ్డది సారీ. మన సెల్లింగ్ ప్రైస్ 1200కి అమ్మాం. మనం ఇక్కడ ఏం మేక్ చేసాం? ప్రాఫిట్ గెయిన్ చేసాం. సో, ప్రాఫిట్ ఇదిగోండి ఇక్కడ ఏముంది? సెల్లింగ్ ప్రైస్ 1200 గ్రేటర్ థాన్ 1000. 1200 గ్రేటర్ థాన్ 1000 కదా! సో, నెక్స్ట్ క్వెషన్.
ఇక్కడ ఇది మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏం చేస్తాం మనం? ఇక్కడ ఏమొచ్చింది మనకి ప్రాఫిటా? లాసా? సో, ఇక్కడ ఎస్‌పీ సెల్లింగ్ ప్రైస్ లెస్ థాన్ కాస్ట్ ప్రైస్ ఉంది. అంటే మనకి ఏమొచ్చినట్టు? లాస్ వచ్చినట్టు. లాస్. సెల్లింగ్ ప్రైస్ లెస్ థాన్ కాస్ట్ ప్రైస్. మనకు పడిన డబ్బుల కన్నా మనం అమ్మిన దానికి తక్కువ ఉంది. సో, ఇక్కడ 300 మనం ఎంత కొన్నామో అందుకే అమ్మాం. సో, ఇక్కడ ఏం చేసినట్టు మనం నో ప్రాఫిట్, నో లాస్. ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్‌లో సెకండ్ మాడ్యూల్‌లో ఉన్నాం. అంటే పర్సెంటేజెస్. మనలో ఎప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది? లాస్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని కాలిక్యులేట్ చేయమంటారు. అసలు మనం పర్సెంటేజ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇక్కడ చూద్దాం. ఇక్కడ విజువల్ యానిమేషన్‌లో చూద్దాం. రూ. 100 ప్రొడక్ట్‌కి మనకు ప్రాఫిట్ 10% వచ్చింది. అంటే ఎందుకమ్మా రూ. 100 ప్రొడక్ట్ అంటే 110కి అమ్మా మనకి రూ. 10 ప్రాఫిట్ వచ్చింది. 500 ప్రొడక్ట్ కూడా రూ. 10 ప్రాఫిట్ వచ్చింది. 2000 ప్రొడక్ట్‌కి కూడా 10% రూ. 10 ప్రాఫిట్ వచ్చింది. సారీ. The profit is ₹10 every time. But is it the same achievement? Absolutely not. మన ఎక్స్‌పెన్స్ పెట్టకుండా రూ. 10 వచ్చిందంటే మనం అంటే ప్రాఫిట్ అంత చాలా తక్కువ ఉన్నట్టు. ₹10 ప్రాఫిట్ ఆన్ ₹100 ఈస్ గ్రేట్. రైట్? అంటే 10% ప్రాఫిట్ వచ్చింది మనకి. ₹10 ప్రాఫిట్ ఆన్ 2000 ఐటెమ్ ఈస్ టైనీ. అంతే కదా! 2000లో ₹10 ప్రాఫిట్ వచ్చిందంటే మనకెంత చాలా తక్కువ పోర్షన్ అది. 0.5% వచ్చినట్టు. అది ఇంకా ప్రొడక్ట్ అమ్మి వేస్ట్ మనం. ఇక్కడ హౌ టు ఫైండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఇక్కడ మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎట్లా కాలిక్యులేట్ చేద్దామనేది విజువల్‌గా చూద్దాం. నేను కాస్ట్ ప్రైస్ ఎంత పడ్డది నాకు? ₹100 పడ్డది. ఎంతకి సెల్ చేశా నేను? ₹120 సెల్ చేశా. ఇక్కడ లాభం ఎంత? లాభం ఎట్లా కాలిక్యులేట్ చేస్తాం? నేను అమ్మిన దాన్ని ప్రైస్‌తో కొన్నదాని ప్రైస్ తీసేస్తా. అంటే నేను అమ్మింది ₹120కి అమ్మా. కొన్నది ₹100. ఎంత ప్రాఫిట్? ₹20 ప్రాఫిట్ నాకు. దాన్ని మనం పర్సెంటేజ్‌లో ఎంత పర్సెంటేజ్‌లో కాలిక్యులేట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే ఈ ఫార్ములా. లాభం ఏమౌంట్ అంటే ఇది ₹20 బై నాకెంత పడ్డది? నేను ఎంతకు కొన్నా? ₹100. 20/100 ఇంటూ పర్సెంటేజ్ 100తో అంటే పర్సెంటేజ్ 100% కాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇంటూ 100 ఏసుకుంటాం. 20% ప్రాఫిట్ మేక్ చేశా నేను. తర్వాత లాస్. ఇది మీరు ప్రాసెస్ చూడండి కావాలితే. నాకు నష్టం ఎంత? అంటే లాస్. ఇది ఫార్ములా సేమ్ ఫార్ములా. కానీ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంటే నేను ₹100 కొన్నా, ₹80 అమ్మా, ₹20 మీకు ఏం అవసరం లే. ఈ 2 ఏదో ఎట్లా మైనస్ చేసినా మీకు మైనస్ తీసేస్తే చాలు. ఎట్లా మైనస్ చేసినా మీకు ₹20 వస్తది. ఇక్కడ మళ్ళీ 80 మైనస్ 100 చేస్తే మైనస్ 20 వస్తుంది. అదేం లేదు. జస్ట్ అక్కడ ఎంతొచ్చినా 20 20 బై కాస్ట్ ప్రైస్ ₹100 కొన్నాం. ఇంటూ 100 20% లాస్ వచ్చింది నాకు. అంతే ఎందుకని ఎంత లాస్ వచ్చింది పర్సెంటేజ్ ఎంత లాస్ వచ్చిందో మనకి అందుకని పర్సెంటేజ్ యూజ్ చేస్తాం కాలిక్యులేట్ చేయనీకి. ఇంటూ 100 సేమ్ అంతే. ఇది కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలో కొన్ని ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్స్ ఇవి చూస్తే మీకు ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ ఎట్లా కాలిక్యులేట్ చేస్తారో ఈజీ అవుద్ది. కాస్ట్ ప్రైస్ ఈస్ 200 అండ్ సెల్ ప్రైస్ ఈస్ 250. ఫైండ్ ద ప్రాఫిట్. అండ్ ద 250 మైనస్ 200 50 వచ్చింది. ప్రాఫిట్ 50/200 కొన్నా. 50/200 పర్సెంటేజ్ 100 కాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇంటూ 100. 50/200 ఇంటూ 100 25% ప్రాఫిట్. ఇక్కడ మనం లాస్ కనుక్కోవాలి. లాస్ పర్సెంటేజ్ ఎంత? ఎంత? 400 మైనస్ 360 ఎంత? 40 రూపీస్. 40/400 ఎంత కొన్నాం? 400 కాబట్టి 400 40/400 ఇంటూ 100 10% లాస్.
సేమ్ అట్లనే ఇది కూడా. మీరు పాజ్ చేసి చూడండి కావాలితే. సేమ్ ఇది కూడా. కావాలితే మీరు చూడకుండా చేస్తానే చేయండి. అది ఇంకా బెటర్. నెక్స్ట్ ఇవి ట్రిక్స్ కొంచెం ఈ వీడియో వస్తే ఇంకా అర్థమవుద్ది. 1/2 అంటే మీకు ఎలాగో తెలుసు 50%, 1/4 25%, 1/5 అంటే 20%. ఇవి క్వెషన్స్. ఇవి నేను ఇవి సాల్వ్ చేస్తే మీకు ఇంకా అర్థమవుతున్నట్టు. మీకు మంచిగొచ్చినట్టు ఇది పీరియడ్ సాల్వ్ చేస్తే ఏం లేదు జస్ట్ 500 - 600 ఎంత? 100. 100 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 500. 100/500 ఇంటూ 100 అంటే ఎంత? 20%. ఇదిగోండి సేమ్ 100/500 ఇంటూ 100 20%. ఇది మీరే చేయండి. అంటే మనకు లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. ఇది మీరే చేయండి. ప్రాసెస్ చేయండి. నేను అందులో చేస్తా. 200 - 160 అంటే 40% లాస్ మనకి. 40 బై ఎప్పుడు కాస్ట్ ప్రైస్. 40 బై కాస్ట్ 200 ఇంటూ 100 మళ్ళీ మనకు 20 వచ్చింది. ఇదిగోండి 40/200 ఇంటూ 100 ఇది కూడా ప్రాఫిట్ 1000 మైనస్ 1250 అంటే 250. 250 బై 1000 ఇంటూ 100 25%. నెక్స్ట్ లాస్ పర్సెంటేజ్ ఎంత? 50 మైనస్ 45 ఇక్కడ మనకు లాసే కదా! కాస్ట్ ప్రైస్ 50 ఉంది. సెల్లింగ్ ప్రైస్ 45 ఉంది లాస్. 5/50 ఇంటూ 100 అంటే ఎంత? 10%. నెక్స్ట్ 80 కొన్న 100కి అమ్మా. ప్రాఫిట్ 20. 20/80 కాస్ట్ ప్రైస్ కాబట్టి 20/80 ఇంటూ 100 ఈజ్ 25%. యాహ్! మనకు 5/5 వచ్చేసినాయి. యాహ్! మనకు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసింది. అంటే మీకు ఇంకా ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంకా ఫాస్ట్‌గా చేయొచ్చు. మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా అర్థమవుద్ది. ఫాస్ట్‌గా చేయనీకి చూడండి. ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా వచ్చినట్టు. సో, ప్రాక్టీస్ బాగా చేయండి. ఇంకా ఉన్నాయి. మాడ్యూల్స్ ఉన్నాయి ఇంకా.